హాయ్ అండి, వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్. ఈరోజు సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ అండి. ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. అలాగే మన ఇంట్లో ఏమైనా ఫ్రూట్స్ ఉంటే ఇలా కస్టర్డ్ చేసి పెడితే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి. పిల్లలకైతే చాలా బాగా ఇష్టంగా తింటారండి. సో దీన్ని ఇంట్లో చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక హాఫ్ లీటరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలండి. ఇలా హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు పాలని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేరొక బౌల్లోనికి 4 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అండి. దాన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇలాగ కస్టర్డ్ పౌడర్ తీసుకొని దీనిలోనికి చల్లని పాలు వేసుకొని ఇలా లిక్విడ్లో ఉండలు లేకుండా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో మనకి పంచదారని ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. సో దీనిలోనికి ఒక 3 టేబుల్ స్పూన్ పంచదారని యాడ్ చేశానండి. సో అది కూడా కరిగేదాకా మరిగించుకోవాలండి. మరిగించుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ లిక్విడ్ని నిదానంగా వేస్తూ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. సో ఇప్పుడు దీని అంతటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ మనం ఒక 3 to 5 మినిట్స్ మనం మరిగించుకుంటే మనకి ఇది ఒక క్రీమ్లా ఫామ్ అవుతుందండి. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి థిక్గా తయారవుతుందండి. సో ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టుకోవాలండి. 1/2 అవర్ తర్వాత తీసేసుకొని దీనిలోనికి 1/2 కప్పు యాపిల్ ముక్కలు, అలాగే 1/2 కప్పు ద్రాక్ష, అలాగే 1/2 కప్పు బ్లాక్ ద్రాక్ష, అలాగే 1/2 కప్పు అరటిపళ్ళు ముక్కలు, అలాగే ఒక 1/2 కప్పు దానిమ్మ గింజలు వేసుకొని మీ దగ్గర ఇంకా ఫ్రూట్స్ ఏవైనా ఉంటే వేసుకోవచ్చు. అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆరెంజ్ మాత్రం వేయకండి. సో ఇవన్నీ బాగా కలిసిన తర్వాత 2 to 3 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని పైన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్లో ఇలా మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని మనం తయారు చేసుకుంటే ఎనర్జెటిక్గా కూడా ఉంటుందండి. నీరసం రాకుండా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా కమ్మగా ఉంటుందండి. చాలా సింపుల్గా పాలు, కస్టర్డ్, ఫ్రూట్స్ ఇవి ఉంటే మనకు చాలండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. మీకు కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.